పేరిన్ నాని మనతో ఉన్నారు. మీరు చెప్తున్న దాని ప్రకారం కాపు సామాజిక వర్గంలో అంతర్మదనం ఉంది, పీకులాట ఉంది ఎస్ అంతర్మాత్రం జరుగుతుంది. అని చెప్తున్నారు. జరుగుతుంది. ఇది ఇది ఒక సైడ్. రెండోది ఇంకొక పక్కన వంగవీటి ఆశాకిరణ్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగటం. ఆ తర్వాత ఈ మధ్యన ఒక అధికారి, సస్పెండ్ అయిన అధికారి మాట్లాడడం ఏంటి, కాపులు ముఖ్యమంత్రులు కావాలి, దళితులు ఉప ముఖ్యమంత్రులుగా ఉండి ఇద్దరు కలిసి రాజ్యం చేయాలి అంటున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఆ తర్వాత కొందరు అక్రాస్ ద పార్టీస్, అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మీ పార్టీ అయినా అవ్వచ్చు, కాపు సామాజిక వర్గానికి బలమైన గొంతు కావాలి, జనాభాలో మెజారిటీ సెక్షన్ మనమే ఉన్నా కానీ మనం ఎవరి కిందో లేకపోతే సైడ్ కిక్ గాను మిగిలిపోతూ ఉన్నాము అనే అంతర్మదనం చర్నింగ్ మొదలైంది అని చెప్తున్నారు. ఇవన్నీ వచ్చే ఎన్నికల నాటికి ఒక కొత్త పొలిటికల్ డైమెన్షన్లోకి మారే అవకాశం ఉందా? కాపు యాస్పిరేషన్ అనేది డ్రైవింగ్ ఫోర్స్ అయ్యే అవకాశం ఉందా? జనసేన ద్వారా ఆశయం నెరవేరట్లేదు అనే ఉద్దేశంతో అలాంటి ఆలోచన ఏదైనా జరగవచ్చా? లేదు, ఇంకా అంత చీఫ్ మినిస్టర్ క్లైమెంట్ ఇప్పుడప్పుడే ఇంకా కనుచూపు మేరలో అయితే కనపడతలేదు. కాపుల నుంచి ఫెమిలియారిటీ, పాపులారిటీ ఆ రెండు ఉంటే సరిపోదు, సమర్థత కూడా కావాలనేది, నాయకత్వ లక్షణాలు కావాలనేది వాళ్ళు మనకు అర్థమవుతుంది. అంటే ఫైటింగ్ స్పిరిట్ కావాలి, నాయకత్వ లక్షణాలు కావాలి. అవి ఉన్నాయనే కదా జనసేన కార్యకర్తలు వైసీపీతో అంత ఫైట్ చేశారు 24లో అని చెప్పారు కదా. అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు దురదృష్టం ఏంటంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం తప్పితే ఆయన విడిగా ఆలోచన చేయటం కానీ పని చేయటం కానీ ఇంతవరకు జరగలేదు సార్. 14 కానీ 19 కానీ 2024 కానీ అప్పుడు దాకా ఏం చెప్పాడు అంటే మనుషులను రెచ్చగొట్టడం కోసం, రెడ్లుగా ఉన్నారు ముఖ్యమంత్రి, కమ్మోళ్ళకు ఉన్నారు, మనకు అక్కర్లేదా అన్నాడు. అందరూ కావాలి, మనకు కావాలి కావాలి అన్నారు. మెల్లగా ఏం చేశాడు, చంద్రబాబుని జైల్లో పడేశాడు. నేను అండగా వస్తా, చంద్రబాబుకి అసలు కార్యకర్తలు లేకుండా వాళ్ళు పారిపోతున్నారు, జెండా మోసేవాళ్ళు లేకుండా అయిపోతున్నాడు, ఈ అరాచకం ఏంటి, నేను అండగా వస్తా, ఎవడొస్తాడో చంద్రబాబు దగ్గరికి చూస్తానని జగన్మోహన్ రెడ్డిని పడేద్దాం మనందరం కలిసి అని చెప్పి ఆ రోజు స్లోగన్. ఇప్పుడేమంటున్నాడు, మనకు నాయకత్వ లక్షణాలు లేవు, పోరాట పటిమ లేదు, మన దగ్గర శక్తి లేదు, మన దగ్గర కార్యకర్తలు లేరు, నెట్వర్క్ లేదు అంటున్నాడు. ఈ 2 సంవత్సరాల్లో లేదా 2019 నుంచి లేదా 2014 నుంచి జనసేన స్ట్రక్చర్ బిల్డ్ చేయడం కోసం, నెట్వర్క్ డెవలప్ చేయడం కోసం, లేదా ఇప్పుడు ఉన్నటువంటి 21 సీట్లు కాదు, రేపు 50-60 సీట్లు కావాలనేటువంటి స్థాయికి పార్టీని పెంచడానికి ఎక్కడన్నా దృష్టి పెట్టాడా చూడండి ఒకసారి. కెపాసిటీ బిల్డింగ్. ఒక నియోజకవర్గంలో నాయకత్వాన్ని లేపటం. టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు, లేదు టీడీపీ ఎమ్మెల్యేకి ధీటుగా జనసేన నుంచి ఒక గొప్ప అక్కడ ఒక ఎమ్మెల్సీని చేయటం, నాయకత్వ లక్షణాలను, లేదా ఒక పెద్ద కార్పొరేషన్ చైర్మన్ చేయటం. అదేంటి మీ నియోజకవర్గంలో కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు జనసేన నాయకులకి, మీ పక్క నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేనే ఉన్నారు, మీరు అయినా అలా ఎలా అంటున్నారు? మీరు పేర్లు చెప్పండి. బుద్ధప్రసాద్ గారు ఉన్నారు కదా మీ పక్కన. బుద్ధప్రసాద్ గారు సరే ఏం చెప్తామంటే ఆయన తెలుగుదేశం, ఆయన రెండవడు దూడగా ఉన్నాడు ప్రస్తుతం. ఆయన ఒక జేబులో టీడీపీ జెండా ఉంది, ఒక జేబులో జనసేన జెండా ఉంది ఆయన దగ్గర. 2 పార్టీలు ఆయన నడుపుతున్నాడు, టీడీపీ ఆయన నడుపుతున్నాడు, జనసేన ఆయన నడుపుతున్నాడు. మీరు ఇద్దరికి కావాల్సినోడే. మీరు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే 8 మందో 10 మందో తేలుతారేమో అయితే జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వెళ్ళి జనసేన తరఫున అంతా వాళ్ళు సప్లై చేసిన వాళ్ళే కదా. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి, మనం దాంట్లో షేరింగ్గా ఉండాలి అనేటువంటి లక్ష్యం, బలమైన అభిప్రాయం తప్పితే నేను నా సమర్థతను నిరూపించుకోవాలి, నాకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, నేను పోరాటం చేయాలి, ఇవాళ కాకపోతే ఆయన చెప్పాడు, మొన్నటి చాలాసార్లు చెప్పాడు, ఇవాళ కాకపోతే 30 ఏళ్ళకి అవుతాం ముఖ్యమంత్రి, కానీ పోరాటం మాత్రం వదలనేనన్నాడు. పోరాటమే వదిలేశాడు, ఇంకా 15 ఏళ్ళు ఎవరినో మొయ్యాలంటున్నాడు. పవన్ కళ్యాణ్ని నేను తప్పు పడతల్లా, కాకపోతే ఆయన జనాల్ని రెచ్చగొట్టి నీ పాలసీ మేమున్నాను, అసలు నేను మీరు ఏమన్నా చేయండి, నేను మాత్రం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కిందే ఉంటాను, నా నాయకుడు జగన్మోహన్ రెడ్డే అని కొండబద్దలు కొట్టినట్టు కాపోళ్ళ లక్షణం అది. సహజంగా కొన్ని కులాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి, కాపోళ్ళ లక్షణం అది. నేను కొండబద్దలు కొట్టి చెప్తున్నాను, నాకు జగన్మోహన్ రెడ్డే నా నాయకుడు, నేను రిటైర్ అయినా చచ్చే వరకు జగన్కి ఓటేస్తూ ఉంటాను. అది ఆయన దగ్గర లేదు కదా. నాకు చంద్రబాబు నాయుడే నా నాయకుడు, నేను ఎన్నేళ్ళైనా చంద్రబాబుతోనే ఉంటానని చెప్పట్లేదు కదా, చెప్పగలగాలి కదా. అది లోపంగా. దానివల్ల ఏమవుతుందంటే కులంలో
రేపు ఎవడన్నా వస్తే నమ్మలేని పరిస్థితి వస్తుంది. కాపు కులంలో ఒక అందుకోసం అంతర్మదనం చీఫ్ మినిస్టర్ క్లైమెంట్ వస్తే ఉమ్. ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాడు, ఉమ్. పాపులారిటీ ఉన్నాడు, రేపు రాజకీయాల్లోకి వస్తే నమ్మలేని స్థితికి వచ్చేస్తుంది అనేది, లేదా నాన్నా పులిస్ సామెత అయిపోతుంది అనేది నేను అనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో ఇంత అంతర్మదనం జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి విషయంలో దూకుడుగా మాట్లాడారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పటి నుంచి మీ పార్టీ అధికారంలో పవన్ కళ్యాణ్ అని కదా సార్, మామూలు మీ ఇండివిజువల్గా నేను చంద్రబాబుతోనే అదే దూకుడుగా మాట్లాడతాను, లోకేష్ అయినా అదే దూకుడుగా మాట్లాడతాను, వీళ్ళైనా అదే మాట్లాడతాను. లెట్ మీ కంప్లీట్. మీరు మంత్రిగా ఉన్నప్పుడైనా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా పవన్ నాయుడు అని సంబోధించడం కానీ నేరుగా సవాల్ చేయటం కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మీ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అని మాట్లాడడం కానీ చూసాం ఆల్రెడీ. అయితే మీ ఇద్దరి మధ్య ఇంత ఫ్రిక్షన్కి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందో? మీరు ఓకల్గా ఉండబట్టే మిమ్మల్ని మీ విషయంలో ప్రత్యేకంగా అలా మాట్లాడారు. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు నేను వ్యక్తులుగా ఎప్పుడు చూసుకుని కూడా ఎరగం, ఎదురు బదులు కూడా ఎరగం. నా కళ్ళతో ఫిజికల్గా నేను ఎప్పుడు చూడాల పవన్ కళ్యాణ్ గారు. ఆయన నన్ను ఎప్పుడు చూడాల. చిరంజీవి గారు అంటే ఎదురుగా బాగా సినిమా పిచ్చి ఉండేది, దూరం నుంచి ఆయన చూడటానికి వెళ్ళేవాళ్ళం. దూరం నుంచి చెయ్యి ఊపితే మనం చెయ్యి ఊపితే చాలు, ఆయన ఒక్కర్లా మనం ఊపితే చాలేదే, మనం నుంచునే ఆయన ఊపినా చాలే అనుకునేవాళ్ళం. అంత అభిమాని మీరు చిరంజీవి బాగా పిచ్చి అభిమాని. ఎంత అంటే వెళ్తే ఆయన మనం రిసీవ్ చేసుకోకపోతే హర్ట్ అయ్యి మళ్ళీ అభిమానం తగ్గుద్దేమని వెళ్ళేవాడిని కూడా కాదు. సహజంగా వెళ్ళాక రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, ఎంతమంది కోట్ల మంది లక్షల మంది ఉంటారు అభిమానులు, ఎవడు నేను గొట్టాం కదా, అంతే కదా, ఎవడు ఆఫ్టర్ ఆల్ నేను ఒకడినే అని నాకు అనిపించేది. ఎప్పుడైనా మనం అంటూ ప్రూవ్ చేసుకున్నాక వెళ్ళి కలుద్దాం అని చెప్పి అనిపించేది. ఎస్, నేను అదే అడగబోతున్నా. కొద్దిగాలం మీరు ఇద్దరు ఒకే పార్టీలో కూడా ఉన్నారు కదా? ఉన్నాం, కలిసే ఉన్నప్పుడు అసెంబ్లీలో. ఇంటికి వెళ్ళేవాడిని కాదు కానీ అసెంబ్లీలో కలిసాం. మీకు ఆయన్ని దగ్గరగా చూసిన తర్వాత చిరంజీవికి పవన్ కళ్యాణ్కి పొలిటికల్ విషయాలకి సంబంధించి, లేదంటే కనుక సోషల్ ఈక్వేషన్కి సంబంధించి మేజర్ డిఫరెన్స్ అంటే అట్ ఎ గ్లాన్స్ చూడగానే తెలిసే డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు రాజకీయాలకు సూట్ అయ్యేటువంటి, ఆయన ప్రపంచం వేరు, ఆయన ఆలోచన సరళ వేరు. మోసం గీసం పెద్దగా అంటే బుడి కొట్టించడం, కడుపులో ఒకటి పైకి ఒకటి అట్లా అది ఉండదేమో అని నేను లేదని నాకు అనిపిస్తుంది. చిరంజీవి గారు పెద్దగా ఈ ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ కడతాం అవన్నీ తక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి మన పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని అంటే కన్సిస్టెన్సీ ఉండదు. నేను ఏది మాట్లాడితే అదే మా వాళ్ళు ఏళ్ళ అంటే ముందు కూర్చున్నవాడిని ఏళ్ళ కొట్టడమే. ఇవాళ స్పీచ్ చూసి ఉంటారు, అంటే ఇవాళ ఒక మీటింగ్ జరిగింది అక్కడ. ఆ సభలో అంటే ఏ సభ అయినా ముందు కూర్చున్నవాడు ఏళ్ళ కొడతమే కావాలంతే అంటాడు. మోడీ గారి సెక్యూరిటీ కూడా దడిచిపోతుంది, మనం వస్తామని, మన ఫ్యాన్స్ వస్తారని. ఇది అంటే అసలు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఎస్పీజీ సెక్యూరిటీ, మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మీటింగ్ చేయాలంటే వాళ్ళు దడిచిపోతున్నారండి. వీళ్ళేమన్నా ఇవన్నీ అది నిజమా? అది అవాస్తవమైన విషయం, పచ్చి అబద్ధం అది. కానీ కుయ్యి అని ఇళ్ళ కొట్టేస్తుంది. మొన్న కర్నూలు వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మామూలు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉంటే ఇటు రమ్మన్నాడు. రమ్మంటే తను అనుకుని వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. నువ్వు కాదు ఆగవయ్యా అని లోకేష్ని పిలుచుకుని మెల్లగా ఏదో పెట్టి మెల్లో కండువ వేసాడు, ఏదో ఫోటో వేసాడు, ఇచ్చాడు. లోకేష్తోనే మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు అక్కడ బాగానే ఉంది, అంతా మామూలుగానే ఉందిగా, ఏం జరగలేదు కదా. ఇవన్నీ ఏంటంటే కింద కూర్చున్నవాడిని రెచ్చగొట్టాకి, కింద కూర్చున్నవాడిని ఉబ్బైటాకి, ఆడి ఏలైటాకి, దానికి అనుగుణమైన డైలాగులు సినిమాల్లో ఏదైతే డైలాగులు ఉంటే ఆ డైలాగులు